పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పని విధానాన్ని మార్చుకుంటూ పాలనాపరమైన సామర్థ్యాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రులు, అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను అధికారులు మానవీయ కోణంలో అర్జీదారుల స్థానంలో ఉండి ఆలోచించి పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. సమస్యల కోసం వచ్చే పౌరులతో ఉద్యోగులు, అధికారులు సౌమ్యంగా వ్యవహరించాలని, ఇందుకోసం సాఫ్ట్ స్కిల్స్ అలవర్చుకోవాలని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పని విధానాన్ని మార్చుకుంటూ పాలనాపరమైన సామర్థ్యాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రులు, అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతామని పేర్కొన్నారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఫైళ్ల క్లియరెన్స్ సులభతరమైందని, ఉద్యోగులు వినూత్నంగా ఆలోచించకపోతే వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతూ ప్రతి అంశాన్ని రాజకీయం చేయటమే కాకుండా సంఘటనలకు కులం, మతం, రంగు పులుముతూ వివాదాస్పదంగా మారుస్తున్నాయని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఫేక్ ప్రచారాల ద్వారా ఉద్యోగులను, అధికారులను బదనాం చేస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను, విద్వేషాలను అదుపు చేయడంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఇటీవల కాలంలో మానసిక సమస్యలు, డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాల వల్ల కొందరు తప్పుదారి పట్టి నేరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే 2019 నాటి పాత కేసులను సైతం ఇప్పుడు ట్రేస్ చేసి నిందితులకు శిక్షలు పడేలా చేస్తున్నామని, తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అలాగే వాహనాల నెంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలను, ప్రమాణాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రాబోయే డిసెంబర్ నెలలో క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ చేయాల్సి ఉన్నందున ఈలోగా క్వాంటమ్ పార్కు, సెమీ కండక్టర్ల పార్క్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిసరాల పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సంరక్షణ మరియు నదీ జలాలను కాలుష్యం నుంచి కాపాడటం వంటి పర్యావరణ అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047 లక్ష్యంగా తమను పరుగులు పెట్టిస్తున్నారని, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి తనకు కేటాయించిన విద్యాశాఖ, ఐటీ శాఖలు రెండూ అత్యంత కీలకమైనవని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఆశయాలు, విజన్ కు అనుగుణంగా తాము పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నట్లు తెలిపారు. తన గత 10 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలను, విజయాలను చూశానని, వాటన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ వాటి నుంచి ఎంతో నేర్చుకున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన రిపబ్లిక్ టీవీ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర రూపురేఖలను మార్చేందుకు అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన విజన్ అని లోకేష్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టి ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీ 3S ఫార్ములాను అందిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత వేగంగా పనులు పూర్తి కావాలని కోరుకునే ఒక స్పీడ్ బాస్. ఆయన వేగానికి తగ్గట్టుగానే యంత్రాంగం పనిచేస్తోంది. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడులలో 25% వాటా ఒక ఆంధ్రప్రదేశ్కే వస్తూ ఉండడం తమ ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమని లోకేష్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేవలం ప్రారంభం మాత్రమేనని, అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం 60,000 కోట్ల నిధుల సమీకరణతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చిన మాట ప్రకారం 2028 నాటికల్లా అమరావతి కోర్ క్యాపిటల్ భవనాలను సిద్ధం చేస్తామన్నారు. ఢిల్లీ రాజకీయాల్లో ఏపీ ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ కూటమిలో ఏపీ నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఉండటం వల్ల దేశ రాజధానిలో ఏపీ గొంతు ఎంతో బలంగా వినపడుతోందని లోకేష్ అన్నారు. The Honorable Prime Minister Shri Narendra Modi ji was very kind enough to host me. And I've understood his vision. I've understood what he wants states to deliver. Today, to be very honest, the central government is creating world-class policies. Policies where in other countries they are unable to do. He's able to give us vision, direction and guidance. But he's looking at states to execute. And today Andhra Pradesh is taking that opportunity, is running faster than any other state. And therefore we are getting rewarded for it. It's as simple as that. See, if other states are sleeping and I'm going to the Raksha Mantri and saying that I heard you're having a project and please come to Andhra Pradesh, obviously he's going to choose us because we have the land ready. 37 days, 600 acres delivered to Government of India, 0 rupees taken by the state. So that is the speed, and the Honorable Prime Minister is looking at states that are going to run. He's saying you guys compete. And that's what I believe. When states compete, India wins. Saying that even Amravati is a great example of it. They gave the startup capital. The Government of India gave 12 or 13,000 crores of startup capital to get the project going. But that was just the beginning. We raised money. It's a self-financing project. It's going to be a world-class city that India has not seen. We are building infrastructure that will make every Indian proud and say, yes, we are no longer going to talk about cities in different parts of the world. We are going to talk about this city called Amravati in India, built by world-class, designed by world-class architects, where knowledge gets transferred to our architects, and we can go about. రైతులకు అవసరమైన ఎరువులనే అందించాలని యూరియా లేదా డీఏపీతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా అంటగట్టే విక్రయాలను తక్షణమే ఆపాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. కౌలు రైతులు, ఆండ్రాయిడ్ ఫోన్లు లేని రైతులకు ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని సూచించారు. ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని డీలర్లను ఆదేశించిన మంత్రి ఒకవేళ అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి ఎరువుల లభ్యత, పంపిణీపై సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల కంపెనీ ప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులనే అందించాలని, యూరియా లేదా డీఏపీతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా అంటగట్టే విక్రయాలను తక్షణమే ఆపాలని ఆదేశించారు. ఒకవేళ ఎరువుల అమ్మకాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సదర్ కంపెనీలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవసరమైన మేర కన్నా ఎక్కువ ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా కౌలు రైతులు, ఆండ్రాయిడ్ ఫోన్లు లేని రైతులకు ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని మంత్రి అధికారులకు సూచించారు. ఎరువుల బుకింగ్ యాప్ నిర్వహణను సజావుగా సాగించాలని, ఓటీపీ ఆలస్యం కాకుండా మెసేజ్ లింకులు వేగంగా వచ్చేలా సాంకేతిక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే నానో యూరియా ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రస్తుతం రైతుల్లో సహజ వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతున్నందున సాధ్యమైనంత మేర రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేలా చూడాలన్నారు. విచ్చలవిడిగా అధిక ఎరువులు వాడటం వల్ల జరిగే నష్టాలపై రైతులను అప్రమత్తం చేయాలన్నారు. ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని డీలర్లను ఆదేశించిన మంత్రి ఒకవేళ అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యూరియా పక్కదారి పట్టకుండా నిరోధించడానికి ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించే ప్రతి ఎరువుల బస్తాకు పూర్తి లెక్క ఉండాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అక్రమాలు, ఇబ్బందులు సృష్టిస్తే అసలు ఉపేక్షించేది లేదని, ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యమని మంత్రి అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికో, కుటుంబానికో లేదా ఒక గ్రామానికో పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం తాము ప్రత్యేకంగా 1972 టోల్ ఫ్రీ నెంబర్తో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ పై సమాచారం ఇచ్చేవారు తమ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదని, కేవలం సమాచారం అందిస్తే ఈగల్ బృందం రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల నుండి బెన్ సర్కిల్ వరకు అవగాహన వాగ్దాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అంతకుముందు కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. 1839 సంవత్సరంలో చైనాలోని యువత అంతా ఓపియం వ్యసనానికి బానిసలై దేశ భవిష్యత్తు అంధకారంలో పడినప్పుడు నాటి చింగ్ డైనెస్టీ రాజు ఆదేశాల మేరకు లించు అనే అధికారి గ్వాంగ్జా సిటీకి వెళ్లారని తెలిపారు. అక్కడ చైనా యువతను సర్వనాశనం చేస్తున్న బ్రిటిష్ వ్యాపారాల నుండి సుమారు 20,000 చెస్టల్ ఓపియంను స్వాధీనం చేసుకుని 1839 జూన్ 26న పూర్తిగా ధ్వంసం చేశారని గుర్తు చేశారు. ఈ చారిత్రక సంఘటనను పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి జూన్ 26ను అంతర్జాతీయ డ్రగ్స్ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో లేదా ఒక గ్రామానికో పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ఐజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, కొకైన్, LSD, మెత్ వంటి సింథటిక్ డ్రగ్స్ యువతను పతనానికి తీసుకువెళ్తున్నాయని, ఏ విద్యార్థి కూడా పొగాకు, మద్యం, గంజాయి వంటి వ్యసనాల బారిన పడకూడదని హితవు పలికారు. సమాజంలో విజయవంతమైన వ్యక్తులకు, పతనమైన వ్యక్తులకు ఉన్న తేడా వారి అలవాట్లేనని స్పష్టం చేశారు. గంజాయి మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం తాము ప్రత్యేకంగా 1972 టోల్ ఫ్రీ నంబర్తో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఐజీపీ తెలిపారు. త్వరలోనే ప్రత్యేక వెబ్సైటు, అనామక యాప్స్ తీసుకురాబోతున్నామని వెల్లడించారు. సమాచారం ఇచ్చేవారు తమ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదని, కేవలం సమాచారం అందిస్తే ఈగల బృందం రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కాబట్టి ఏ వ్యసనం వైపు ఈ విద్యార్థి వెళ్ళకూడదు. ఈ వ్యసనాలన్నీ ఎందుకు పనికిరావు. అది పొగాకు ఉత్పత్తులు కావచ్చు, మద్యం కావచ్చు, గంజాయి కావచ్చు, సింథటిక్ డ్రగ్స్ కావచ్చు, ఓపియాట్స్ కావచ్చు. వీటి జోలికి విద్యార్థులు వెళ్ళకూడదు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ విజయవంతమైన మీరు ఎవరినైనా గమనించండి, వాళ్ళకి రెండు అలవాట్లు ఉంటాయి. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. ఎవరైతే చెడు అలవాట్లు ఉంటాయో వాళ్ళు ఏదో రోజు పతనం అవుతారు. ఈరోజు మంచిగా కనిపించచ్చు, కానీ ఆ వ్యసనం అతన్ని పతనాన్ని తీసుకెళ్ళి. మేము ఈగల్ ప్రారంభించినప్పుడు ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 197 ఒక కాల్ సెంటర్ ప్రారంభించాం. 24 గంటలు పనిచేస్తుంది ఈ కాల్ సెంటర్. మీరు కూడా ఎప్పుడైనా ఫోన్ చేయించాలి. ఈ కాల్ సెంటర్ పెట్టినప్పుడు చాలామంది తల్లులు మాకు కాల్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ అబ్బాయి గురించి, వాళ్ళ అమ్మాయి గురించి. విజయనగరంలో ఒక అమ్మాయి గురించి చెప్పారు. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి చెప్పారు, అర్ధరాత్రి ఇంటికి వస్తుంది సార్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లోని వాటిల్లోని ఫ్రెండ్షిప్ చేసి తర్వాత అమ్మాయి ఈ గంజాయి ఫ్రెండ్స్కి బానిస అయిపోయింది. అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి వస్తుంది. నేను ఎందుకు బతుకున్నామో తెలియట్లేదు. అమ్మాయిని ఆపలేకపోయింది. తర్వాత అమ్మాయిని విశాఖపట్నంలోని డిఎడిషన్ సెంటర్ పంపించడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు 13 సంవత్సరాల తమ్ముడికి కూడా గంజాయి అలవాటు. నా ఆకాంక్ష మనము అవ్వము, స్టబన్గానే ఉంటామని. అదే ఇది ఎందుకంటే టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. ఎవరైనా వీక్ మైండెడ్గా ఉన్న వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసమే దీన్ని ఈ ర్యాలీ, టుడేస్ ర్యాలీ అండ్ క్యాంపెయిన్. అందుకని మీరు చదువుకున్న పిల్లలుగా మీకు తెలిసిన వాళ్ళు కుటుంబాల్లో ఎవరైనా కానీ ఈ వీడికి కానీ దేనికన్నా ఎడిక్ట్ అవుతున్నప్పుడు మీరు చక్కగా వారించి కుటుంబంలో చక్కగా తెచ్చుకుంటారని నా ఆకాంక్ష. వైసీపీ నేత దేవినేని అవినాష్ తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ద్వారా తన ఇమేజ్ పెరిగిందని చెప్పుకున్న అవినాష్ ను ఈ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్లే తూర్పు నియోజకవర్గంలో ప్రజలు తనకు 50,000 మెజారిటీ ఇచ్చి గెలిపించారని గద్దె స్పష్టం చేశారు. ఆటోనగర్లోని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాములు, వైసీపీ నేత దేవినేని అవినాష్ గత జగన్ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ దేవినేని అవినాష్ తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని మండిపడ్డారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో హత్యలు అఘాయిత్యాలు జరిగినా నోరు మెదపని అవినాష్ ఇప్పుడు పోలీసు వ్యవస్థ, సీఎం పరిపాలన, పవన్ కళ్యాణ్ పనితీరుపై కామెంట్లు చేయటం హాస్యాస్పదమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి, మాజీ సీఎం ఇంటి ముట్టడి వంటి ఘటనల్లో అవినాష్, అతని అనుచరుల హస్తం ఉన్న వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని, ఆ దాడుల ద్వారా తన ఇమేజ్ పెరిగిందని చెప్పుకున్న అవినాష్ను ఈ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు ఊరేగింపుల్లో గంజాయి ప్యాకెట్లు పెట్టుకొని తిరుగుతున్నారని, గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్లే తూర్పు నియోజకవర్గంలో ప్రజలు తనకు 50,000 మెజారిటీ ఇచ్చి గెలిపించారని స్పష్టం చేశారు. పురాతన కాలం నుంచి పెద్దలు ఒక సామెత చెబుతారు, దెయ్యాలు వేదాలు ఉల్లిస్తున్నాయని. ఖచ్చితంగా ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, మాట్లాడే తీరు కానీ, ఆయన చూపించే సంస్కారం కానీ ఇవన్నీ కూడా ఆ యొక్క సామెతకి 100% అర్థంలో చూసినట్టు ఉంటుంది. దెయ్యాలు వేదాలు ఉల్లించడం. ఇవాళ పోలీస్ వ్యవస్థ గురించి, ముఖ్యమంత్రి గారు పరిపాలన గురించి, లేదా పవన్ కళ్యాణ్ గారు యొక్క పనితనం గురించి నేను కామెంట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అనేకమైన ఉదంతాల కంటే విజయవాడలో నీ సారథ్యంలో ఏమి జరిగినాయి ఒక్కసారి గుర్తు చేసుకోండి. గత 5 సంవత్సరాల్లో మా అందరికీ దేవాలయమైన రాష్ట్ర పార్టీ కార్యాలయం దాని విజువల్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. వాటన్నిటిలో నీ అనుచరులు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ బ్యాక్గ్రౌండు ఏ ఒక్కళ్ళకైనా బ్యాడ్ లేకుండా ఉందా ఒకసారి ఒక్కొక్క బొమ్మ చూసి వాళ్ళ యొక్క హిస్టరీ తీయండి, ఎంతమంది మీద ఎన్ని కేసులు ఉన్నాయి. అనంతరం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు అందరికీ ఉందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రతిపక్షాలు నీతిమాలిన విమర్శలు చేస్తున్నాయని, గత ప్రభుత్వ అరాచకాలకు ప్రజలు కేవలం 11 సీట్లతోనే బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ముంబై నటిని హింసించిన తీరు, చంద్రబాబు నాయుడు ఇంటిపై కర్రలతో దాడులు, డాక్టర్ సుధాకర్ను చిత్రహింసలకు గురి చేయటం, అమర్నాథ్ గౌడ్ మరణానికి కారణమవడం, ఒక పోస్టు పెట్టినందుకు రంగనాయకమ్మను 5 ఏళ్ల పాటు వేధించడం వంటి ఘటనలను ఆమె ప్రస్తావించారు. టీడీపీ నేత పట్టాభి కుటుంబాన్ని తీవ్రంగా హింసించారని ఆరోపించారు. సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఆ విధంగా చట్టం అనేది తన పని తను చేసుకెళ్తుంది. మరి కానీ ప్రతిపక్షాలు మాత్రం వాళ్ళ అలవాటు వాళ్ళు చేతిలోకి తీసుకోవటం, మరి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చెప్పి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు ఉపయోగించుకోవటం కాదు, చిక్కుల్ని తెచ్చిపెట్టడానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు. దానికి మనం గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ప్రభుత్వమే చేసిన నేరాలు, ఘోరాలు ఇవాళ ప్రజలందరూ చూశారు. కాబట్టి వాళ్ళని 11 సీట్లకి పరిమితం చేశారు. మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది కాదంబరి జత్వానీ కేసు. ముంబై నుంచి ఆవిడ్ని ఎన్ని రకాలుగా మరి ఇక్కడికి విజయవాడ తీసుకొచ్చి నెల రోజుల పాటు జైల్లో పెట్టి ఎన్ని విధాలుగా ఒక మహిళని హింసించారో ప్రజలందరూ కూడా విన్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మాట్లాడుతూ దేవినేని అవినాష్ తమకు నీతి పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు జగన్కు అర్హత లేదన్న అవినాష్ నేడు వైసీపీలో చేరి చంద్రబాబు, లోకేష్లను విమర్శించడం సిగ్గుచేటన్నారు. వైజాగ్ డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన కొండారెడ్డిపై గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పోలీస్ స్టేషన్లను టార్చర్ సెల్స్గా మార్చి రఘురామకృష్ణరాజును వేధించారని దుయ్యపట్టారు. ఎంతమందిని బలి తీసుకున్నారండి? ఆ రోజున అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం కూడా రైలు పట్టాలపైన పడుకోవాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది? ఆ రోజున పోలీసు వ్యవస్థని మీ గుప్పట్లో పెట్టుకొని, కొంతమంది పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి హింసకి, మీరు చేసినటువంటి దుర్మార్గాలకి ఒక మైనారిటీ కుటుంబం మొత్తం బలైపోయింది. ఇది వాస్తవం కాదా? అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ఆ రోజున మీ పరిపాలనలో ఉన్నటువంటి పోలీస్ శాఖ చేసినటువంటి దురాగతాలకి కారణం కాదా? డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు దళితుల గురించి, దళిత బిడ్డల గురించి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన రోజున
ఎక్కడ దాక్కున్నావా నువ్వు? టీటీడీతో పాటు అన్ని దేవాలయాలను ప్రక్షాళన చేయడంతో పాటు వైదికంగా ముందుకు తీసుకువెళ్లటమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆధ్యాత్మిక సనాతన పరిరక్షణ కేంద్రాలుగా అనేక ఆలయాలను తీసుకువచ్చామని తెలిపారు. ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో దీపం వెలిగించే పరిస్థితి నాడు లేదని, దీంతో ఆయా ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ఏపీని నూతన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల అస్తవ్యస్త పాలనలో ఒక్క విభాగానికి కూడా అధిపతి లేకుండా దేవాదాయ శాఖను నిర్వీర్యం చేశారని, లడ్డూ ప్రసాదం కల్తీ, రామతీర్థం, అంతర్వేది రథం దహనం వంటి అపచారాల చీకటి రోజుల నుంచి ఆలయాలను విముక్తం చేసి భక్తులలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని 100% పెంపొందించామని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి మీడియా సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాఖాపరమైన 2 ఏళ్ల సుపరిపాలన ప్రగతి, కోట్ల విలువైన ఆలయ భూముల సంరక్షణ, ఉద్యోగాల భర్తీ మరియు 2027 ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాల రోడ్ మ్యాప్తో కూడిన సమగ్ర నివేదికను విడుదల చేశారు. తన 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో దేవాలయాల సంక్షేమానికి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళికను రూపొందించిన దాఖలాలు తాను చూడలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తు చేశారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలోనే దేవాదాయ శాఖకు ప్రత్యేక స్థానం కల్పించి 11 ధార్మిక హామీలను ఇచ్చిందని, అందులో 10 హామీలను జీవోలతో సహా 100% అమలు చేసి చెప్పిన మాట నెరవేర్చుకున్నామని ఆయన ప్రకటించారు. 50,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న చిన్న ఆలయాల ధూపదీప నైవేద్యాల నిధులు 10,000కు పెంచుతామన్న హామీ మేరకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 6,137 ఆలయాల అర్చకుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెల నేరుగా నగదు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఎంతో నియమనిష్టలతో వేద సంస్కృత విద్యను అభ్యసించిన పండితుల గౌరవ వేతనాన్ని 10,000 నుండి ఏకంగా 15,000కు పెంచామని, దీనివల్ల ప్రస్తుతం 188 మంది వేద పండితులకు తక్షణ లబ్ధి చేకూరుతోందని స్పష్టం చేశారు. వేదం చదివిన యువతకు ఆలయాల్లో ఉపాధి కల్పించి సనాతన సాంప్రదాయాలను రెగ్యులరైజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దాదాపుగా 2026లో జనవరి 26 నుంచి మొదలు పెడితే 840 లావాదేవీలతో మనమిత్ర వాట్సాప్లో మే 26 నాటికి 1,93,000 లావాదేవీలని విజయవంతం నమోదు చేసింది. 4,29,000 విజయవంతమైనటువంటి లావాదేవీలు నమోదు కావడం డిజిటల్ సిస్టంలో దేవాలయ సేవలపై ప్రజలకు ఉన్న విశ్వాసం ఇవాళ మనకి నిదర్శనంగా నిలబడుతుంది. దేవాలయ రికార్డులు, భూముల రికార్డులు, ఆస్తుల యొక్క రికార్డులు, పత్రాలు అన్నీ కూడా బ్లాక్ చైన్ సిస్టంతో ఇవాళ ఎక్కడ ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సామాన్య రైతుల యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం, రాజముద్రతో కూడుకున్నటువంటి పత్రాలను వాళ్ళకి ఇస్తున్నాము. దేవాలయ భూములకు కూడా అంతే విధానంలో రికార్డులని ఇవాళ తయారు చేస్తూ ఉన్నాం. వాటిని అన్నిటిని కూడా తయారు చేయడానికి మనం పని చేస్తూ ఉన్నాం. 970 ధర్మకర్తల మండలిని ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా పాలక వర్గాల్ని నియమించడం జరిగింది. ఇప్పటికే వాళ్ళందరూ పాలకవర్గ సభ్యులుగా, పాలకవర్గ చైర్మన్లుగా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి ఆలయ పరిపాలనలో భాగస్వాములు అయ్యారు. ఇంకా 449 ఆలయాలు ఉన్నాయి చేయవలసినవి. ఈ 449 కూడా వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. కొన్ని కోర్టుల్లో ఉన్నాయి. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలు నేడు మన మధ్య లేకపోయినా వారి కుటుంబాలకు అండగా నిలబడటం తమ నైతిక బాధ్యతగా భావిస్తున్నామని ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సభ్యత్వ నమోదు సమయంలో కార్యకర్తలకు కల్పించిన ప్రమాద బీమా సదుపాయాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. కార్యకర్తల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. కార్యకర్తల కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం, పార్టీ అండగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.
విజయవాడ సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ఆధ్వర్యంలో ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 21 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున మొత్తం 21 లక్షల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ అని అన్నారు. పార్టీ జెండాను భుజాన మోసి తెలుగుదేశం పార్టీ విజయాల కోసం జీవితాంతం కష్టపడిన కార్యకర్తల సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. కార్యకర్తల కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం, పార్టీ అండగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. గతంలో కూడా 140 మంది కార్యకర్తల కుటుంబాలకు, అంతకుముందు మరో 30 మంది కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులు అందజేసినట్లు గుర్తు చేశారు. గత 2 సంవత్సరాలలో వందలాది మంది కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం ద్వారా వారి సేవలకు గౌరవం చెల్లిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పనిచేసిన ఒక్క కార్యకర్తను కూడా మర్చిపోమని, వారి కుటుంబాలకు భవిష్యత్తులో కూడా ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమమే పార్టీ బలమని, కార్యకర్తల కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం నింపడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్లు పిర్య జగదాంబ, ఎరబోతు శ్రావణి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది వస్తాయా రావా అని అనుకున్నారు, కానీ మాకు గుర్తుంది వాళ్ళు చేసినటువంటి సేవ మాకు గుర్తుంది. మమ్మల్ని నమ్ముకుని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని విడిచిపెట్టే సమస్య లేదు. వాళ్ళు మా మధ్య లేకపోయినా ఆ కుటుంబాలకు అండగా నిలబడాలని అనుకున్నా ఇవాళ నిలబడ్డాం. మరి అందరికీ కూడా అండగా ఉండి ₹1,00,000 చొప్పున 21 మందికి ఇచ్చాం. గతంలో ఒక 40 మందికి ఇచ్చాం. ఇట్లాగే దానికి ముందు కూడా 30 మందికి ఇచ్చాం. అంటే నిరంతరం ఈ 2 సంవత్సరాల్లో 100కు పైన మా కార్యకర్తలు చనిపోయిన వాళ్ళకి ఆదుకున్నాం. తప్పనిసరిగా ఇది మాకు సంతోషంగా ఉంది. ఏది ఏవైనా నమ్ముకున్న కార్యకర్తకు వమ్ము చేయకుండా ఆ కుటుంబాలకు అండగా నిలబడుతూ భవిష్యత్తులో కూడా చేయగలిగినంత వరకు వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తాం. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు నిజాయితీ కల అధికారి అని, అలాంటి వ్యక్తిపై కేసు నమోదు చేయడం సరికాదని ఆయన మద్దతుదారులు అన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారని, ఆయన ఇక్కడ ఉండటం వల్లే తాము ప్రశాంతంగా ఉన్నామని వెల్లడించారు. తప్పుగా ప్రవర్తిస్తే లేదా వేధింపులకు గురి చేస్తే వారికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ ఇచ్చి నేరాలను అదుపులోకి తెచ్చారని అన్నారు. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజ్కు మద్దతుగా కృష్ణలంక ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక మహిళలు, యువత పాల్గొని ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీఐ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారని, ఆయన ఇక్కడ ఉండడం వల్లే తాము ప్రశాంతంగా ఉన్నామని స్థానికులు ఈ సందర్భంగా కొనియాడారు. ముఖ్యంగా కృష్ణలంక ఏరియాలో యువతను పాడు చేస్తున్న గంజాయి బ్యాచ్ ఆగడాలను సీఐ నాగరాజు పూర్తిగా అరికట్టారని స్థానికులు గుర్తు చేశారు. ఆడపిల్లలపై ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే లేదా వేధింపులకు గురిచేస్తే వారికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ ఇచ్చి నేరాలను అదుపులోకి తెచ్చారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రాత్రి 10 గంటల తర్వాత మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని, కానీ నాగరాజు వచ్చాక ఆ భయం పోయిందని మహిళలు పేర్కొన్నారు. కేసులో పూర్తిస్థాయి విచారణ అనంతరం మాత్రమే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని, అప్పటి వరకు సీఐ నాగరాజును అరెస్టు చేయవద్దని కోరారు. గంజాయి అనే కుర్రోడు ఎవరు లేరు, ఈయన లేరు, సస్పెండ్ అవుతారని ఒక్క న్యూస్ రాగానే 100 మంది వాలిపోయారు. మీరు ఒక్కసారి రాత్రిపూట మీరు కెమెరాలు పెట్టి చూడండి. రాత్రి 11-12ంటికి ఆ బార్ వైన్ షాప్ సెంటరు ఆర్కే బార్ దగ్గర రోడ్ల మీద నిలబడి ఉంటారు కుర్రోళ్ళు. రోడ్డు మీదే తాగుతుంటారు. ఎవరైనా వెళ్ళి సరదాగా నవీన్ రెడ్డి అని అతను చనిపోయాడు కదా, దానికి నవీన్ రెడ్డి అనే అతను మా బామ్మరిది అవుతాడు వరుసకి, మా చుట్టమే. మరి అతన్ని చంపేశాడు కదా ఇతను దారుణంగా. అది చావు కాదా? ఇంతమంది ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు కదా.
మా వాడు చంపేశాడు, మా వాడిని చంపేశారు, సిఐ గారు చంపేశారని. అతని చేతిలో చచ్చిపోయారు కదా, వీళ్ళందరి ప్రాణాలు కాదా? మా ప్రజా సమస్యలను తెలుసుకునే వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వ్యక్తి వచ్చి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాకుండా ఆ ప్రజల దుర్వినియోగం ఇచ్చేయకుండా ప్రజలను కాపాడే వ్యక్తి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకడే. అది పోలీస్ డిపార్ట్మెంట్లో హోంశాఖలో ఉన్న సిఐ గారు నాగరాజు లాంటి వాళ్ళని. ఇదే రాణిగారి తోటలో నా చిన్నప్పుడు నేను పల్లపరాజు గారిని చూశాను. ఆ పల్లపరాజు గారిని ధీటుగా తర్వాత మళ్ళీ చూడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సిఐ నాగరాజు. అలాంటి సిఐ నాగరాజు గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు మీరు ఎప్పుడూ చూడకూడదు. అందుకనే మీరు ఖచ్చితంగా తగిన న్యాయం చేకూర్చాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ప్రజల తరపున ఉండేదే గోండాల ప్రభుత్వంలే, దానికి మించి మా మాట గొడ్డల పార్టీ కాబట్టి గొడ్డల తలహారులోనే మీరు నిన్న కూడా ఇచ్చేశారు. చేసిన తర్వాత మరి మాకు సపోర్ట్గా ఒక సిఐకి సపోర్ట్గా వెళ్ళాలి. కానీ మీ ఎంత చూస్తాం, మీకు అలా చూస్తాం, మీకు ఎలా చూస్తాం అంటే ఏం చెప్తారండి సమాధానం? మాకు సిఐ గారు మా కృష్ణలంకలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 2 సంవత్సరాల నుంచి ఆయన వల్ల దయచేసి ఆయన్ని సేవ్ చేయవలసిందిగా మీ తరపు నుంచి మేము కోరుకుంటున్నామండి. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మున్సిపల్ సేవల కోసం రూపొందించిన పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఈ ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్ గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని శాఖాధిపతులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ సేవల కోసం రూపొందించిన పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజలిచ్చిన ఫిర్యాదులను ఒక శాఖ నుండి మరో శాఖకు మళ్లించడం కాకుండా సంబంధిత అధికారులు స్వయంగా స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని కమిషనర్ స్పష్టం చేశారు. శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 21 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళికా శాఖకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు 8, రోడ్ల ఆక్రమణలు వంటి అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు నమోదు కాగా రెవెన్యూ 2, ఇంజనీరింగ్ 5, ప్రజారోగ్య శాఖలకు సంబంధించినవి 4, యూసీడీ 2 ఫిర్యాదులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఫిర్యాదును అధికారులు స్వయంగా పరిశీలించి ప్రజలకు స్పష్టమైన మరియు శాశ్వత పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి నో దందా నో చందా అనే స్పష్టమైన నినాదంతో పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతున్నారని మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. ప్రజలు ఎక్కడా రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా చట్టబద్ధంగా పనులు జరిగేలా చూస్తున్నామన్నారు. ప్రజల సమస్యలను ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో సమస్యలను తక్షణమే క్షేత్రస్థాయిలోనే పరిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెన్షన్లు, రేషన్ కార్డులు, త్రాగునీరు, ఇళ్ల పట్టాలు, వైద్య సహాయం వంటి వివిధ సమస్యలపై పెద్ద ఎత్తున అర్జీలను అధికారులకు, నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శాసనసభ్యులు సుజనా చౌదరి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. 22 డివిజన్లలో సుజనా మిత్ర కోఆర్డినేటర్లను నియమించి వారి ద్వారా నీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి స్థానిక సమస్యలను తక్షణమే క్షేత్రస్థాయిలోనే పరిష్కరిస్తున్నట్లు వివరించారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలను శాసనసభ కార్యాలయ కార్యదర్శి శ్రీధర దృష్టికి తీసుకువెళితే వెంటనే చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు, పెన్షన్ల వంటి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని అర్జీదారులకు భరోసా ఇచ్చారు.
నియోజకవర్గంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి నో దందా నో చందా అనే స్పష్టమైన నినాదంతో పనిచేస్తున్నారని అబ్దుల్ ఖాదర్ కొనియాడారు. ప్రజలు ఎక్కడా రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా చట్టబద్ధంగా పనులు జరిగేలా చూస్తున్నామన్నారు. దీంతోపాటు ఎమ్మెల్యే తన సొంత నిధులు సిఎస్ఆర్ ఫండ్స్ 25 నుంచి 30 లక్షల వ్యయంతో భవానీపురం కబేళా ప్రాంతంలోని ఉర్దూ జూనియర్ కాలేజీలో 4 ల్యాబులను ఏర్పాటు చేస్తారని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం 2 మొబైల్ హెల్త్ వ్యాన్ల ద్వారా ఉచితంగా బ్లడ్ టెస్టులు, ఎక్స్రే, ఈసీజీ, ఆర్థో, డెంటల్ పరీక్షలు అందిస్తున్నట్లు వెల్లడించారు. వారు చాలా స్పష్టంగా నో దందా నో చందా పేరుతో వారు ఎన్నికైన మరుసటి రోజు నుంచే నో చందా నో దందా అనే ఒక నినాదంతో ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరికి మీరు చందాలు ఇవ్వటం కానీ లంచాలు ఇవ్వటం కానీ చేయకూడదు. మీకు ఎటువంటి పని అయినా లీగల్గా జరిగే పనిని మేము అధికారులకి చెప్పి వాళ్ళతో పని చేయించడానికి మేము ఎప్పుడు ముందుంటాం తప్ప మీరు ఎక్కడ డబ్బుకి అసలు ఆస్కారం ఇవ్వద్దని కూడా వారికి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ పని జరుగుతూ ఉంది. వీటితో పాటు ఇంకా స్వయంగా సుజనా చౌదరి గారు వారి సొంత నిధులతో వారికి సంబంధించిన బడా పారిశ్రామికవేత్తల దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్తో ఇక్కడ భవానీపురం మన కబేళా ప్రాంతంలో ఉన్న జూనియర్ ఉర్దూ కాలేజీకి 4 ల్యాబ్స్ వారి సొంత నిధులతో దాదాపుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు విలువ గల ల్యాబ్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అదే కాలేజీలో వారు పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ పిల్లలు మధ్యాహ్నం భోజనం నిమిత్తం వెళ్ళిపోతున్నారు, వెళ్ళి తిరిగి రావట్లేదని అక్కడ ప్రిన్సిపాల్ వారి దృష్టికి ఆ సమస్యను తీసుకురాగా వారు తక్షణమే మాట్లాడి వారికి సంబంధించిన మనుషులతో అక్కడ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా అదే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం కూడా ఇదే స్ఫూర్తితో పెడతం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను అనంతరం జనసేన నాయకుడు బాడిద శంకర్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, విద్యుత్తు, రోడ్ల సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్ద హాస్పిటల్కి పంపించి సమస్య పరిష్కారం కోసం ఎనలేని కృషి. మరి నాకున్న పరిస్థితిలో నేను 30-35 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నా. ఇట్లాంటి పరిస్థితి ఏ రోజు కూడా ఈ శాసనసభలో మా నియోజకవర్గంలో ఎప్పుడు నేనైతే చూడలేదు. మరి ఈ సద్వినియోగాన్ని మనం అందరం కూడా వారికి సహకరించి మీరందరూ కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే కార్యాలయానికి వచ్చి చెప్పుకొని మళ్ళీ రావాలి మీ సమస్యను పరిష్కరించుకోవడం కోసం. ఇంటి సమస్య కానీ, మెడికల్ సమస్య కానీ, విద్య సమస్య కానీ, పేద ప్రజలు ఇక్కడ నివసించేది ఎక్కువ పేద ప్రజలు, మిడిల్ క్లాస్, మీరందరూ కూడా ఈ సద్వినియోగాన్ని సుజనా చౌదరి గారు ఏర్పాటు చేసిన ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఆర్టీసీలో దాదాపు 8,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగసుబ్బారెడ్డి అన్నారు. దీనికి సంబంధం లేకుండా అరకొర జీతాలు ఇస్తున్నారని, ప్రభుత్వం అధికారులు సూచించిన జీతాలను కూడా ఆర్టీసీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ రంగంలోని వివిధ శాఖల అధికారులకు వేర్వేరుగా జీతాలు ఉన్నాయని, ఆర్టీసీలో కార్మికులకు జీతాలు దుర్మార్గంగా ఇస్తున్నారని అన్నారు. బ్యాంకుల్లో జీతాలు ఇస్తున్నా ఏటీఎం కార్డులు కాంట్రాక్టర్లు లాక్కుని వాళ్ల డబ్బులు డ్రా చేసుకుని మిగిలిన డబ్బులు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఆర్టీసీలో పనిచేసే వారికి ఆబ్కాస్లో చేర్పించాలని కోరారు. దశల వారీ ఆందోళనకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం హనుమాన్పేటలోని దాసరి భవన్లో జరిగింది. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కొన్ని లక్షల మంది అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 26,000 రూపాయల జీతాలు ఇవ్వాలని కోరిన ఆచరణలో అమలు కాలేదన్నారు. ఆర్టీసీలో కూడా విద్యుత్ బస్సుల పేరిట 12 బస్సు స్టేషన్లు మూసివేయడానికి నిర్ణయించిందన్నారు. కాంట్రాక్టర్లు కార్మికుల జీతాలు దోచుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీలో కార్మికులకు జీతాలు దుర్మార్గంగా ఇస్తున్నారని అన్నారు. బ్యాంకుల్లో జీతాలు ఇస్తున్న ఏటీఎం కార్డులు కాంట్రాక్టర్లు లాక్కొని వాళ్ల డబ్బులు డ్రా చేసుకొని మిగిలిన డబ్బులు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఆర్టీసీలో పనిచేసే వారికి ఆబ్కాస్లో చేర్పించాలని కోరారు. దశల వారీ ఆందోళనకు సిద్ధమవుతున్నామన్నారు.
అనేక రంగాలలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వారి సమస్యలపైన నిరంతరాయంగా ఉద్యమం జరుగుతోంది. ఈ ఆర్టీసీ డ్రైవర్ల ఆంకాల్ డ్రైవర్ల సమస్యల మీద, అదేవిధంగా ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల మీద భవిష్యత్తులో మరి ఒక సమరశీల పోరాటానికి ఏఐటీసీ సిద్ధపడతా ఉంది. ఆ మేరకు ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటాం. మరి మీరు మీ వైఖరి మార్చుకోకపోతే, మీ ప్రైవేటీకరణ విధానాలను మానుకోకపోతే రాబోయే కాలంలో మీకు మరి మీ ప్రభుత్వానికి పుట్టగతులు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏం చెప్తా ఉన్నారు, వెంటనే పిలిపించండి, మాట్లాడండి అని చెప్పి మాటలు చెప్తే తప్పించుకుంటున్నారు తప్ప దాని ఇంప్లిమెంటేషన్లో పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు. కాబట్టి అందుకోసమే ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏఐటీసీ అనుబంధంగా పనిచేసేటువంటి ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించి ఈ ఆందోళనకు దశలవారీ ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్సీఆర్ ప్రక్రియపై ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేత ఫారూక్ షుబ్లీ, రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ సుహీ అల్తాఫ్ బాబా ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని కొందరు భయాందోళనలు సృష్టిస్తున్నారని వారు మండిపడ్డారు. నిష్పక్షపాతంగా జరిగితే ఎస్ఐఆర్ వల్ల స్థానికులకు న్యాయం జరుగుతుందని, డబుల్ బెనిఫిట్స్ పొందేవారికి అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేత ఫారూక్ షుబ్లీ, రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ సూఫీ అల్తాఫ్ బాబాలు పేర్కొన్నారు. గతంలో ఎన్ఆర్సీ సమయంలో వచ్చినటువంటి భయాందోళనలే ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఎన్నికల కమిషనర్ను కలిసి ఈ ప్రక్రియలో ఎదురవుతున్న పలు సమస్యలపై వారు వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగదని తాము 100% నమ్ముతున్నామని, అయితే క్షేత్రస్థాయిలో ఉన్న కొన్ని ప్రాక్టికల్ సమస్యలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారి ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని, పైగా ముస్లింల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని కొందరు భయాందోళనలు సృష్టిస్తున్నారని వారు మండిపడ్డారు. నిష్పక్షపాతంగా జరిగితే ఎస్ఐఆర్ వల్ల స్థానికులకు న్యాయం జరుగుతుందని, డబుల్ బెనిఫిట్స్ పొందే వారికి అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 65 నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఫామ్ 6, ఫామ్ 8 నమోదుపై అవగాహన కల్పిస్తున్నట్లు నేతలు వివరించారు. నిబంధనల ప్రకారం బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు కలిసి రావాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో అది జరగడం లేదని, బిఎల్ఓలు బిజీగా ఉంటూ ఫారాలు చేతిలో పెట్టి పూర్తి చేయమంటున్నారని విమర్శించారు. 1 నెల రోజుల సమయం ఏమాత్రం సరిపోదని, అందుకే ఎస్ఐఆర్ గడువును పొడిగించాలని కోరారు. అలాగే ఆన్లైన్ ప్రక్రియలో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీల్లోనే పేర్ల స్పెల్లింగ్స్, ఇంటి పేర్లు ముందు వెనుక ఉండడం వల్ల మిస్ మ్యాచ్ అని చూపిస్తూ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని, సాంకేతిక ఇబ్బందులను ఈసీకి వివరించారు. దీనిపై ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించారని, మతభేదాలు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా సమగ్ర విచారణ జరిపి మంచి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు వెల్లడించారు. వాస్తవంగా ఎస్ఐఆర్ కనుక నిష్పక్షపాతంగా జరిగినట్టయితే కంపల్సరీ ముస్లిం సమాజానికి కాదు, అన్ని సమాజాలకి, స్థానికులకు ప్రత్యేకంగా అన్ని పథకాలు కూడా అందుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కడో బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ పథకాలు తీసుకుంటున్నారు, అక్కడ పథకాలు తీసుకుంటున్నారు. అది ఏదైతే ఉందో ఈ ఎస్ఐఆర్ ద్వారా అలాంటిది ఏమి ఉండదు. కంపల్సరీగా ఎక్కడోళ్ళు అక్కడే ఆ పథకానికి అర్హులవుతారు. వాళ్ళందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి లబ్ధి జరిగిద్దని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఇవాళ మన ఫారూక్ షుబ్లీ గారి ఆధ్వర్యంలో మనం కలవడం జరిగింది. వాడు కూడా చాలా సానుకూలంగా వాళ్ళు పూర్తిగా ముస్లిం అనేది, క్రిస్టియన్ అనేది, హిందువులు అనేది మాకేం లేదండి, అందరూ ఒకటే, మేము పూర్తిగా అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకెళ్తాం. మరీ ముఖ్యంగా మైనారిటీ సమాజంలో, ముస్లిం సమాజంలో ఒక రకమైనటువంటి భయాందోళనకి కలిగించే విధంగా మీరు దీంట్లో కనుక మీ ఇది తీసేస్తే కనుక అది జరిగిపోతుంది, లేకపోతే ఇంకోటి జరిగిపోతుందని చెప్పేసి ఒక భయాందోళన క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. ఆ ప్రయత్నానికి మీరు కంప్లీట్గా అడ్డుకట్టేసి ఏదైతే అపోహలు ఉన్నాయో
ఆ అపోహలను దూరం చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్పై ఉందని చెప్పేసి ఈ రోజున ఎలక్షన్ కమిషన్ గారిని కలిసి ఇవ్వడం వినతి పత్రం ఇవ్వగానే ఆయన వీటన్నిటిపై కూడా సమగ్రంగా విచారణ జరిపి ఖచ్చితంగా దీనిపై మనం ఒక మంచి డిసిషన్ అనేది తీసుకుంటామని చెప్పేసి చాలా సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హావభావాలు, ఆయన మాట్లాడుతున్న విధానంపై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ శతాబ్దపు మోస్ట్ కామిక్ పర్సన్ పవన్ కళ్యాణ్ అని, ఆయన సినిమాల్లో కంటే నిజ జీవితంలోనే అత్యంత అద్భుతంగా నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. 10 మందిలో మాట్లాడుతున్నామని కనీస బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన ఉప ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ప్రెస్ మీట్లో ఆయన మాటలకు నా పిఏ కూడా స్పందించడన్నారు. అసలు ఆయన వెంట ఒక సామాజిక వర్గం కళ్ళ మూసుకుని ఎలా నడుస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019 వరకు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, మరి దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపరని శ్రవణ్ కుమార్ నిలదీశారు. కులం కుంపట్లోకి నన్ను లాగొద్దు అని మీరు చెప్పినటువంటి దిశానిర్దేశం అత్తారింటికి దారేదిలో ఇప్పటికీ మీకోసం ఒక ప్లేట్ ఉంది అని చెప్పినటువంటి డైలాగ్ అంత పాపులర్ అయింది సార్. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి నటన అంటే, సినిమాల్లో నటించి, జీవితంలో నటించి, రాజకీయాల్లో నటించి, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీ నటనకి అపూర్వమైనటువంటి స్వాగతం. మీ మాటలు వినటానికి నిన్న ఆయన నన్ను కులం కుంపటిలోకి రావద్దు, ఎమ్మెల్యేలందరూ రైజ్ చేయండి వాయిస్ అని అనగానే చప్పట్లు అనగానే అందరూ అక్కడ ఎదురుగా కూర్చొని చిటికలేసినట్టుగా చప్పట్లు కొడుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.